మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు కార్తిక వ్లాగ్స్. అందరికీ నమస్తే. ఇదైతే ఎర్లీ మార్నింగ్ వైబ్ అండి. నేను నాదర్గుల్లో ఉంటాను. సో ఇది ఎర్లీ మార్నింగ్ ఇక్కడ చాలా అంటే చాలా బీభత్సంగా చలి ఉంది. నిజం చెప్తున్నాను, సిటీలలో అన్న అంతా ఉండదు, కానీ ఇక్కడైతే చాలా ఘోరంగా ఉంది. బయటికి వెళ్ళాలంటే వణుకుతుంది పానము. నిజంగా చాలా చలిగా ఉందన్నమాట. సో ఇది ఎర్లీ మార్నింగ్ బయటికి వెళ్ళాను. సో కరెంట్ తీగల పైన పక్షులను అలా చూడంగానే నాకు నిజంగా షాక్ అనిపించింది. అంటే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. నార్మల్గా చూశాను, అంటే ఒక 2-3 పక్షులు అలా ఉండడం చూశాను, కానీ ఇక్కడ నంబర్ ఆఫ్ ఉన్నాయి పక్షులు. అలా ఒక్కటేసారి చూడడం అనేది ఫస్ట్ టైం నా లైఫ్లో. సో అందుకే నేను వీడియో క్యాప్చర్ చేసుకున్నాను. అయితే చాలా చిన్నగా ఉన్నాయండి, పిట్టలు లెక్క ఉన్నాయి. మరి అవి పిట్టలు అంటారో ఏమంటారో నాకు తెలియదు, వాటిని ఏమని పిలుస్తారో. బట్ చిన్న చిన్న పిట్టలు లెక్క ఉన్నాయి అనమాట. చాలా అంటే చాలా ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ ఉన్నాయి. అన్ని ఎట్ టైం ఒకటేసారి కరెంట్ తీగల పైన వైట్స్ పైన ఒకటేసారి వస్తున్నాయి, మళ్ళీ అన్ని ఒకటేసారి వెళ్ళిపోతున్నాయి. నిజంగా పక్షులు కూడా ఎంత యూనిటీతో ఉన్నాయి చూడండి. అన్ని కరెక్ట్గా లైన్ ఫార్మేషన్ కానీ ఏమంటారు అన్ని చూడండి, ఒక మాట మీద ఉన్నట్టుగా అన్ని అసలు ఇంత కూడా మిస్టేక్ అవ్వకుండా అన్ని ఒకటే దగ్గర వచ్చి ఫామ్ అవ్వడం కానీ, మళ్ళీ అన్ని ఒకటేసారి ఫ్లై అవ్వడం కానీ, సీరియస్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ బై సీయింగ్ దిస్. సో ఇది చూడగా నాకు చాలా హ్యాపీ అనిపించింది, పాజిటివ్గా అనిపించింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మన సమాజంలో పొల్యూషన్కి కానీ రేడియేషన్కి కానీ అసలు పక్షులు అనేవి కనిపించకుండా పోయాయి. ఆల్మోస్ట్ కనిపించడం లేదు. అసలు కాకులకి అయితే అసలే కనిపించకుండా పోయాయి మొత్తము. మన సిటీస్లలో అయితే మొత్తం కనిపించట్లేదు ఈ పొల్యూషన్ రేడియేషన్ వల్ల. కానీ కాకపోతే కొన్ని ఊర్లలో మాత్రం కనిపిస్తాయి మనకి, విలేజెస్లో. ఎందుకంటే కొంచెం పొల్యూషన్కి రేడియేషన్కి దూరంగా ఉంటారు కాబట్టి అక్కడ చాలా ఉంటాయి, చెట్లు అవన్నీ ఉంటాయి కాబట్టి. సో మా సైడ్ అయితే ఆల్మోస్ట్ చెట్లే ఉంటాయి. ఇక్కడ మొత్తం ఖాళీ ఉంటుంది అనమాట, స్థలాలు మొత్తము ప్లేసెస్ ఖాళీ ఉంటాయి. ఇల్లు చాలా తక్కువ ఉంటాయి అనమాట. సో మెయిన్గా రీజన్ అంటే ఇల్లు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి చెట్లు చాలా ఉంటాయి. సో అందుకని ఇక్కడ చాలా పక్షులు ఎర్లీ మార్నింగ్ కాగానే వాటి సౌండ్ కానీ ఎంత హ్యాపీ మూడ్ ఉంటుందంటే చాలా మంచిగా అనిపిస్తుంది. మనకి సిటీలో అసలు కనిపించాయి, కాకపోతే ఇక్కడ చాలా ఉంటాయి. నిజంగా ఒక హ్యాపీ మైండ్ ఉంటుంది. సో నాకైతే ఇవి చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. ఇదైతే మా ఇంట్లో బీరకాయ చెట్లు అండి. నేను బీరకాయ పాత పెట్టాను అనమాట. సో సీడ్స్ వేస్తే బీరకాయ చెట్టు వచ్చింది. సో బీరకాయలు అయ్యాయి అనమాట. సో ఈరోజు హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. సో అందుకోసం అనేసి మీకు వీడియో తీసి చూపిద్దామని చెప్పేసి తీసాను. బీరకాయలు అయితే చాలా మంచిగా అయ్యాయి, పెద్దగా అయ్యాయి అనమాట. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇవి చూడగానే. సీరియస్లీ అంటే చాలా కష్టపడి పెంచుకున్నాను కాబట్టి నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇవి చూడగానే, మస్తు అనిపించింది. అలాగే మా ఇంట్లో చిక్కుడుగాయలు కూడా అయ్యాయి అనమాట. సో చిక్కుడుగాయలు కూడా తెంపుతున్నాము. ఇది చలికాలం కదా, చాలా అవుతున్నాయండి చిక్కుడుగాయలు. కానీ వేరే ఏ కూరగాయలైనా సరే మంచిగా అవుతున్నాయి చెట్లు. ఎవరైనా మేము చెట్లు పెట్టాలి, మేము కూడా ట్రై చేస్తాం చెట్లు పెంచడము అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా చలికాలం ఇస్ ద బెస్ట్ సీజన్ అని చెప్తాను. బికాస్ మనం పెట్టిన ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా పెరుగుతున్నాయి అనమాట. ఎండాకాలంలో అయితే పెరగవు, సఫిషియెంట్ వాటర్ లేక. కానీ చలికాలంలో అట్లా లేదు, మంచిగా వస్తున్నాయి చెట్లు. అండ్ ఎక్కువగా కూడా వస్తున్నాయి. చిక్కుడుగాయలు అయితే చాలా వరకు వస్తున్నాయండి. బీరకాయలు కొంచెం తక్కువ, కానీ చిక్కుడుగాయలు అయితే బాగా వస్తున్నాయి. నాకైతే చాలా మంచి అనిపిస్తుంది. బికాస్ ఎందుకంటే మనం ఇష్టంతో పెంచుకుంటాం కాబట్టి. అందులో ఒక 10 విత్తనాలు వేస్తే అందులో ఒక్కడొచ్చిన ఆ ఫీల్ వేరే లెవెల్ ఉంటుంది. సో ఇంకా దానికి కాయలు అయితే ఇంకెంత హ్యాపీగా ఉంటుంది అసలు మాటలలో చెప్పలేము. నాకైతే చాలా ఇష్టం. నేచర్ అంటే నాకు చాలా ఇష్టం. పిచ్చి వివత్సంగా, పిచ్చి అంటే చాలా మామూలుగా పిచ్చి లేదు. సో నేను 130 స్క్వేర్ యార్డ్స్ వరకు మా ఇంట్లో చెట్లే పెంచుకున్నాను ఇష్టంతో. ప్లేస్ ఇష్టంతో 130 స్క్వేర్ యార్డ్స్ జస్ట్ చెట్ల కోసం మాత్రమే పెట్టుకున్నాను. గార్డెన్ ఉంటుంది మా ఇంట్లో. సో గార్డెన్ చుట్టుపక్కల మొత్తం చెట్లు పెంచాను అనమాట. ఈ క్లైంబర్స్ కానీ కింద చెట్లు కానీ నార్మల్గా. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. సో మంచిగా ఉంటుంది మన చేత మనం పెంచుకోవడం, వితౌట్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లేకుండా మనం మంచిగా పెంచుకుంటాం కాబట్టి టేస్ట్ కూడా చాలా మంచిగా అవుతాయి. అండ్ హెల్దీ కూడా ఫుడ్. చిన్న ప్లేస్ ఉన్నా చాలండి, పెద్ద ప్లేస్ అవసరం ఏం లేదు. పెంచుకోవాలంటే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. తప్పేముంది, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. పెడితే డెఫినెట్గా వస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. చిన్న ప్లేస్లో పెట్టుకున్నా చాలు, ఆ హ్యాపీగా వేరే లెవెల్ ఉంటుంది. సో ఈజీగా మన కూరగాయలు పెంచుకొని మనమే వండుకొని తినొచ్చు హ్యాపీ. మీరేమంటారు? అంతే కదా, అంత హ్యాపీనెస్కి మించి ఇంకేముంటుందండి. చూసారా, నేను బీరకాయ కట్ చేశాను. లోపల ఎంత లేతగా ఉంది చూడండి, ఎంత ఫ్రెష్గా లేతగా ఉంది కదా. సో ఇదైతే కూర వండడానికి అయితే నేను హార్వెస్ట్ చేశాను. ఇంకొకటి ఏంటి అంటే, నేను లాస్ట్ టైం ఇంతకుముందు అయినప్పుడు నేను మర్చిపోయాను. 2 కాయలు అయ్యాయి అనమాట, పెద్దగా అయ్యాయి, 1 kg అంతా. సో నేను మర్చిపోయాను, అవి ముదిరిపోయాయి అనమాట. సో ఇంకా అవి మన కూరకి పనికిరావు, సీడ్స్కి పెట్టేశాను నేను చెట్లు. సో అవి అలాగే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైనా సరే, ఇప్పుడు కూడా వదిలేయకూడదని చెప్పేసి నేను కట్ చేశాను. ఇవి చిక్కుడుగాయలు అండి. చిక్కుడుగాయలు అయితే మా ఇంట్లో 2 ఉన్నాయి. ఒకటి సీడ్స్ ఉన్నవి, ఒకటి సీడ్స్ లేనివి. నేను అయితే ఇప్పుడే చూస్తున్నాను. ఎందుకంటే నేను సీడ్స్ నార్మల్గా పెట్టాను, కాకపోతే అవి అయిన తర్వాత తెలిసింది అవి 2 వెరైటీస్ ఆఫ్ సీడ్స్ అని. కాకపోతే 2 కలిపి వండితే మాత్రం కూర అదిరిపోయింది. టేస్ట్ అయితే నిజంగా అదిరిపోయిందండి. జెన్యూన్గా చెప్తున్నాను. బాగాలేదని చెప్పేదాన్ని, కాకపోతే నిజంగా చాలా బాగుంది. సో 2 అలగలా వండినా కూడా బాగా అవుతుందేమో నాకు తెలిసి. నేనైతే 2 ఒక దగ్గర వేసి ఉన్నాను కాబట్టి చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. కింద కామెంట్స్లో మాత్రం నాకు ఖచ్చితంగా చెప్పండి. నేను ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే చెప్పండి. ఇంకా బీరకాయలు ఇంకా బాగా పెరగడానికి, పువ్వులు చాలా రాలిపోతున్నాయి. సో దానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి, ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. ఇంకా గార్డెనింగ్ టిప్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా చెప్పండి, ఐ విల్ ట్రై. ఓకేనా? అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ ఉంటాయి టెక్నిక్స్, టిప్స్. సో అవి చెప్తే నేను ఖచ్చితంగా కూడా ట్రై చేస్తాను. నాకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొకరికి కూడా చెప్పడానికి